హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర పచ్చడి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతికూరతో ఎప్పుడూ కర్రీనే కాకుండా ఇలా పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను ధనియాలు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక స్పూను నువ్వులు, కొంచెం జీలకర్ర, ఒక ఆనియను, 5 టమాటాలు, కొద్దిగా చింతపండు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 కట్టల మెంతికూర కూడా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మినపప్పు, ధనియాలు వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నువ్వులు, జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా తీసుకోవచ్చు. పల్లీలు తీసుకున్నా కూడా బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుని మెంతికూరని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ మెంతికూర అయితే మనకి ఫ్రై అయిపోయింది కదా, ఇది పక్కకు తీసేసుకుని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు కూడా వీటితో పాటు మంచిగా కుక్ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అట్లా దీన్ని ఫ్రై అవనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం పసుపు వేసుకొని, అలాగే పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటా, పచ్చిమిర్చి అయితే మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇంకిప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా పప్పులు అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర, అలాగే టమాటా, పచ్చిమిర్చి కూడా వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఇంకా పోపు వేసేసుకోవాలి. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఇది ఫ్రై అవనివ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చడి దీంట్లోకి వేసేసుకొని పచ్చడిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తే మనకి ఇంకా మెంతికూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టు ఒకసారి తాలింపు అంతా కూడా ఇలా కలిపేసుకుంటే మనకు మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా, యమ్మీగా మెంతికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.